ఈ బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు. గత కొన్ని వారాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. బైబిల్ స్టడీ అన్నప్పుడు బైబిల్లో ఉంటున్నటువంటి సత్యాలని లోతుగా ధ్యానించి ప్రభు రాకడకు సిద్ధపడడం అనేది ఎంతైనా మంచిది. కనుక ఈరోజు వరకు దేవుని వాక్యం చేత దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఇంకను దేవుడు మనల్ని బలపరచును గాక. హల్లెలూయా. ఈ పూట నుండి ఇశ్రాయేలుల ప్రయాణం అనే అంశం మీద మీకు బైబిల్ స్టడీ తెలియచేయబడుతుంది. ఇశ్రాయేలుల ప్రయాణం గత కొన్ని వారాలుగా, గత కొన్ని నెలలుగా కాలాల గురించి చెప్పాను, ప్రత్యక్షపు గుడారాన్ని గురించి చెప్పాను, దేవుని యొక్క నివాస స్థలాల గురించి చెప్పాను, త్రిత్వాన్ని గురించి కూడా చెప్పాను. ఈ వారం నుండి ఇశ్రాయేలుల ప్రయాణాన్ని గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఇశ్రాయేలుల ప్రయాణం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో లోతుగా ధ్యానించినప్పుడు 7 రకములైన ప్రయాణాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఆ ప్రయాణాలు సుదూరంగా ధ్యానించడానికి ప్రభు కృప చూపును గాక. 7 రకములైన ప్రయాణాలు ఉన్నాయి. అవి చెప్పాలంటే 2-3 సంవత్సరాలైనా పడుతుంది. మరి అంతవరకు ఉంటానో లేనో తెలియదు నాకే. 2-3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పట్టిద్ది. దేవచిత్తమైతే ఈ ఇశ్రాయేలుల ప్రయాణం ఇంకా 7 ప్రయాణాలు ఉన్నాయి. ఇంకా చాలా లోతైన సత్యాలు బైబిల్లో మనం నేర్చుకుంటాం. ఇశ్రాయేలుల ప్రయాణం అనేది మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యమై ఉన్నది. ఇశ్రాయేలుల ప్రయాణం అనేది మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యమై ఉన్నది. ఒక దేవుని బిడ్డ యొక్క జీవితం కూడా ఒక ప్రయాణానికి పోల్చబడింది. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రయాణం అంటే ఈ లోకము నుండి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేటువంటి ఒక ప్రయాణమే ఇశ్రాయేలుల ప్రయాణం. ఈ ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు అనేక రకములైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు అవి మనల్ని అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. కనుక ఓల్డ్ టెస్టిమెంట్ని, న్యూ టెస్టిమెంట్ని కంపేర్ చేసి మనం ధ్యానిస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యాలు. అయితే ఇలాంటి ధ్యానం అనేది లోకంలో చాలా చోట్ల ఉండదు. ఏదో నామకార్థంగా దేవుని యొక్క వాక్యాలు చెప్పడం, అనుకూలమైనటువంటి బోధ ఈ రోజుల్లో ప్రజలకు, విశ్వాసులకు తెలియచేయడం ద్వారా చాలామంది ఎదగలేకపోతూ ఉన్నారు. మనమైతే కొంతమంది ఉన్నను కూడా ఆత్మీయంగా ఎదిగి ప్రభు రాకడకు సిద్ధపడదుము గాక. బైబిల్లో వ్రాయబడి ఉన్న ప్రతి మాట యుగాంతం ముందున్న మనకు బుద్ధి కలుగుటకి వ్రాయబడింది అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వాక్యాన్ని 11వ వాక్యాన్ని మనం చదివితే, ఇశ్రాయేలుల ప్రయాణం అనేది మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యమై ఉన్నది. కనుక అపోస్తలుడైన పౌలు గారు కూడా ఇశ్రాయేలుల ప్రయాణాన్ని కంపేర్ చేసి క్రొత్త నిబంధన కాలంలో చాలా మాటలు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఈ మాట కూడా అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వాక్యములో, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మన పితరులందరూ ఎవరు? మన పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇంకా ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువ, కాలేబు, పాత నిబంధన కాలంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా మన పితరులు. వాళ్ళందరూ మేఘం క్రింద నుండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. ఇలా అనేక విషయాలు అపోస్తలుడైన పౌలు గారు ఇశ్రాయేలుల ప్రయాణాన్ని గురించి వాళ్ళు అనుభవించిన పరిస్థితులను వాళ్ళకి తెలియజేస్తూ ఒక మాట అంటాడు. ఏంటంటే 11వ వాక్యములో, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై. చూడండి, ఈ మాట చాలా ముఖ్యమైనది. ఈ సంగతులు ఏ సంగతులు? పైన మొదటి వాక్యము నుండి మనం చదివితే, పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిరి, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. ఇలా క్రొత్త నిబంధన కాలానికి బాప్టిజం, మారు మనసు ఉపదేశాన్ని కంపేర్ చేస్తూ
ఇశ్రాయేలు ప్రజల యాత్రను కంపేర్ చేస్తూ ఇలా చాలా మాటలు అక్కడ తెలియజేస్తూ చివరికి ఈ మాట అంటాడు, ఈ సంగతులు దృష్టాంతములకు వారికి సంభవించి. ఏ సంగతులు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉండడం, ఆ తర్వాత విడుదల చేయబడడం, వారు ఎర్ర సముద్రాన్ని దాటడం, ఆ తర్వాత వారు అరణ్య మార్గములు ఎన్నో కష్టాలు శోధనలు పడ్డప్పుడు దేవుడు వారికి విడుదల చేయడం, చివరికి వాళ్ళు యోర్దానును దాటి కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడం, ఇవన్నీ చాలా విషయాలు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ జీవితాల్లో అనుభవించారు అని చెబుతూ, అవి ఆ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించింది, అయితే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు అవన్నీ వ్రాయబడింది అని పౌలు గారు క్లియర్గా చెప్తూ ఉన్నారు. యుగాంతమందున్న మనకు ఇవన్నీ ఏంటి? బుద్ధి కలగటానికి. కనుక బైబిల్ని మనం చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ ఏదో కథగా వినకూడదు అని మనం గ్రహించాలి. చరిత్రలో వ్రాయబడి ఇవన్నీ ఒక చరిత్ర. కథలు వేరు, పురాణాలు వేరు, కానీ ఇది బైబిల్లో ఉండేది చరిత్ర అంటారు. చరిత్ర అంటే జరిగిన ప్రతి కార్యం బైబిల్లో అవి లిఖితం చేయబడ్డాయి. ఇవన్నీ కూడా కథలు కావు. బైబిల్లో రాయబడిన ప్రతి మాటకి ప్రూఫ్ ఇప్పుడు అక్కడ యెరూషలేములో ఉన్నాయి. ప్రతి మాటకి ఇప్పుడు అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి. కనుకనే ఇది పరిశుద్ధ గ్రంథము అని, జీవము కలిగిన దేవుడు యేసయ్య అని మనం అంగీకరిస్తూ ఉన్నాం. ఇదేదో పురాణాల వలె రామాయణం మహాభారతం లాగా ఏదో ఆధారము లేని గ్రంథం కానే కాదు దేవుని యొక్క వాక్యం. ప్రతి మాటకు, ప్రతి స్థలం అనేది ఇప్పుడు కూడా యెరూషలేములో ఉన్నాయి కనుక ఇది నిజమైనది అని మనం గ్రహించాలి. అందుకే పౌలు గారు అంటారు, దృష్టాంతముగా వారికి సంభవించాయి ఆ సంభవాలన్నీ, కానీ యుగాంతమందున మనకు, ఇక ఈ భూమి యుగ అంతములోనికి వచ్చాం మనం. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రభు రాకడ వస్తూ ఉంది. ఆ తర్వాత శ్రమల కాలం రాబోతుంది. ఈ యుగానికి ఒక అంత్యం రాబోతుంది. అయితే ఈ యుగపు అంతములో ఉంటున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ వ్రాశారు అని. అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏ విధంగా నడిచారో అవన్నీ కూడా ఏదో కథగా విని వదిలేయడం కాదు, కానీ దానికి ఒక కంపారిజన్ కూడా. మోషే మేఘములోను సముద్రంలోను ఇశ్రాయేలు ప్రజలు నడిపించింది ఒక బాప్తిస్మానికి అనుభవం అని. ఆ తర్వాత దేవునికి చాలామంది ఇష్టముగా ఉండలేకపోవటం చేత అరణ్యములో చనిపోయారు అని చాలా విషయాలు ఇలా కొరింథీ సంఘానికి చెప్తూ ఈ మాట కూడా ఆయన అంటాడు, ఇవన్నీ మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయి అని. కనుక ఇశ్రాయేలు ప్రజల ఒక ప్రయాణము అనేది మన ఆత్మీయ జీవితము యొక్క ప్రయాణానికి సాదృశ్యంగా ఉంది అని మనం గ్రహించాలి. ఈజిప్టు అనేది ఒక లోకానికి సాదృశ్యం. ఫరో అనే ఆ రాజు లోకాధికారి అయిన సాతానుకు సాదృశ్యమై ఉన్నాడు. ఇప్పుడు కూడా యెరూషలేములో మనం గమనించినప్పుడు అక్కడ కూడా ఈజిప్ట్ ఉంది, యెరూషలేము ఉంది. ఆ ఈజిప్ట్ అనేది ఒక లోకానికి సాదృశ్యం. లోకము అంటే ఇప్పుడు కూడా అక్కడ అరబీయులు పరిపాలన చేస్తూ ఉన్నారు. విచ్చలవిడతనం, పాపము అనేది ఇక్కడ ఇప్పుడు కూడా ఏలుబడి చేస్తూ ఉంది. ఆ రోజుల్లో ఫరో అనే రాజు కూడా ఐగుప్తు దేశానికి రాజుగా ఉన్నప్పుడు అతడు కూడా రకరకాల లోక సంబంధమైనటువంటి అనుభవాలు ప్రజలు జీవిస్తూ ఉండేవాళ్ళు. ఆ రాజు కూడా అలాగే ఉండేవాడు, కఠినంగా ఉండేవాడు. దేవుని ప్రజలు అంటే అసలు పడేది కాదు. వాళ్ళందరినీ చాలా హింస పెట్టి బాధ పెడుతూ ఉండేవాడు. కనుకనే ఈజిప్ట్ అన్నప్పుడు అది లోకానికి సాదృశ్యం. ఫరో అన్నప్పుడు ఇహలోకాధిపతి అయిన సైతానుకు సాదృశ్యమై ఉన్నాడు. కంపారిజన్ చెప్తున్నాను ఎందుకంటే యుగాంతమందున్న మనకు ఇవన్నీ బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయి అని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఎందుకు బానిసలుగా వారు చేయబడ్డారు అంటే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపుట చేత. అబ్రహాము ఒకసారి ఒక పొరపాటు చేశాడు. ఆ పొరపాటును బట్టి దేవుని ప్రజలు బానిసలుగా ఉండవలసిన పరిస్థితి కూడా వచ్చింది అని ముందుగా దేవుడు చెప్పినట్లుగానే ఏం జరిగిందంటే అబ్రహాము, ఆయన కుమారుడైన ఇస్సాకు, ఆయన కుమారుడైన యాకోబు, ఆయన కుమారుడైన యోసేపు దినాల్లో యోసేపుకు 2 కుమారులు పుట్టారు, ఎఫ్రాయిము, మనష్షే. ఆ తర్వాత వాళ్ళ సంతతి, యాకోబు సంతతి, యోసేపు సంతతి, మొత్తం 70 మంది వాళ్ళు కనాను దేశంలో నుండి యోసేపు
వాళ్ళ సహోదరులు, వాళ్ళ సంతతి వాళ్ళు మొత్తం 70 మంది మొట్టమొదట ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశంలో ఉన్నారు. వాళ్ళ సంతతి విస్తరిస్తూ ఉన్నప్పుడు ఆ రాజులు కూడా ఉండేవాళ్ళు. యోసేపు ఉన్నటువంటి దినాల్లో ఉన్న రాజు యోసేపుని హెచ్చించి గణపరిచాడు. ఆ తర్వాత వేరే రాజులు పరిపాలించే సమయంలో దేవుని ప్రజలని హింసపెట్టే రాజులు కూడా వచ్చారు. ఆ రోజుల్లో ఫరో అనే రాజు కూడా వచ్చాడు. అతను కూడా దేవుని ప్రజల్ని హింసపెట్ట మొదలు పెట్టాడు. పరిపాలనలు అనేక రకాలుగా ఉంటాయి. ఇప్పుడు కూడా పరిపాలనలు ఎలా ఉన్నాయి? ఒక 5 సంవత్సరాలు మంచిగా పరిపాలన చేస్తే ఇంకొక 5 సంవత్సరాలు వేరే వాళ్ళు వచ్చినప్పుడు హిట్లర్గా పరిపాలించే వాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాలుగా మూర్ఖత్వంగా పరిపాలించే వాళ్ళు ఉన్నారు. అందుకే నాయకుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి అని బైబిల్ చెప్తూ ఉంది. ఎందుకంటే మనం ఈ రాష్ట్రంలో ఉన్నాం, దేశంలో ఉన్నాం. ఆ రాజకీయ నాయకులకి పరిపాలన జ్ఞానం లేకపోతే మనం ఇబ్బంది పడవలసి వస్తుంది. క్రైస్తవులుగా దేవుని ప్రజలు ఇబ్బంది పడవలసి వస్తుంది. గనుకనే ఆ రోజుల్లో కూడా ఫరో అనే రాజు, యోసేపు తరములో ఉన్నటువంటి రాజు గతించిన తర్వాత మరలా కొన్ని సంవత్సరాల తర్వాత, యోసేపు చనిపోయినప్పుడు మరలా కొన్ని సంవత్సరాల తర్వాత వేరే రాజులు పరిపాలించే సమయంలో ఇశ్రాయేలు ప్రజల్ని, హెబ్రీయులని చాలా బాధ పెట్టే ఒక తరం రాజులు వచ్చారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు ఏం చేశారంటే, దేవుని ప్రజల్ని వాళ్ళు ఒక బానిసలుగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా భయంకరమైనటువంటి వెట్టి సాకిరీ చేయిస్తూ ఉండేవాళ్ళు. కనుక ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదట వాళ్ళు ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. సంతతి విస్తరించింది. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? ఇశ్రాయేలు రాజ్యం అంటే ఏంటి తర్వాత దినాల్లో మీకు చెప్తాను. ఇశ్రాయేలీలు అన్నప్పుడు యాకోబు సంతతి వాళ్లే ఇశ్రాయేలులు. యాకోబుతో దేవుడు చెప్తాడు ఏమని ఇదిగో రాత్రంతా నీవు నాతో పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలులు ఎవరు? యాకోబు సంతతి వాళ్లే ఇశ్రాయేలీయులు. యాకోబుకి 12 మంది కుమారులు. వాళ్ళ సంతతి విస్తరిస్తూ ఉండగా దేవుడు చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతతిని గొప్ప చేస్తాను, విస్తరింప చేస్తాను అన్నాడు కదా. ఆ మాటను బట్టి వాళ్ళ సంతతి వేల వేలకు విస్తరించి సుమారు 25-30 లక్షల మంది ప్రజలుగా వాళ్ళ సంతతి విస్తరించింది ఐగుప్తు దేశంలో. గనుక దేవుని ప్రజల యొక్క సంఖ్య విస్తరిస్తూ ఉంది, ఐగుప్తీయుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. అప్పుడు నిర్గమకాండంలో మనం చదువుతాం ఏమని, ఆ రాజు ఏం చేశాడంటే, ఐగుప్తు ప్రజల సంఖ్య తగ్గిపోతుంది, ఇశ్రాయేలు ప్రజల సంఖ్య పెరిగిపోతుంది కనుక మగపిల్లవాళ్ళందరినీ కూడా చంపివేయమని ఆజ్ఞాపించాడు. అయినా కూడా ఆ రాజు పనినటువంటి పన్నాగం ఆ రోజుల్లో సఫలం కాలేదు. కానీ దేవుని ప్రజల యొక్క సంఖ్య అంటే ఇశ్రాయేలుల, హెబ్రీయుల సంఖ్య ఏమవుతూ వచ్చింది? పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే దేవుడు చేసినటువంటి వాగ్దానం, ఆయన తన వాగ్దానాన్ని మార్చే దేవుడు కాదు కనుక ఎంతమంది వాళ్ళ సంతతిని వాళ్ళ సంతతిని నాశనం చేయాలనుకున్నా దేవుడు మాత్రం వాళ్ళ సంతతిని విస్తరింప చేస్తూనే వచ్చాడు. కానీ వాళ్ళ సంఖ్య తగ్గలేదు. హల్లెలూయా. గనుకనే ఇశ్రాయేలుల జనసంఖ్య పెరుగుతూ రాగా ఇశ్రాయేలులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో వాళ్ళని బానిసలుగా వారిని వెట్టి సాకిరీ చేయించి బలహీన పెడుతూ వచ్చాడు. ఆ ఫరో యొక్క రాజు యొక్క పరిపాలనలో ఇప్పుడు ముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వాళ్ళు బాధపడుతూ వచ్చారు. అప్పుడు ఏం చేశారంటే, ఒకసారి వాళ్ళు ఆ బాధకు తట్టుకోలేక వాళ్ళు యెహోవా వైపు చూచి వాళ్ళు మొరపెట్టారు. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వాక్యము నుండి, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు చూడండి,
అక్కడ మనం చదువుతూ ఉన్నాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకొని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేశాను కదా, ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఐగుప్తు దేశంలో ఉంటున్న ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి వారిని కనాను దేశానికి నడిపించాలి. నడిపించకపోతే దేవుని యొక్క వాగ్దానం ఏమవుతుంది? నిరర్థకం అవుతుంది. కానీ దేవుడు మాట తప్పే దేవుడు కాదు గనుక, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడు గనుక, దేవుడు నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలులను చూచెను, వారి యందు లక్ష్యం ఉంచి ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఐగుప్తులో నుండి విడుదల పొందటానికి గల కారణాలు ఏంటి? ఐగుప్తులో ఉన్నారు వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు ఒక 25 లక్షలు 30 లక్షల మంది ఉంటారు. వాళ్ళ సంతతి వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వాళ్ళ ద్వారానే భయంకరమైనటువంటి వెట్టి సాకిరీ చేయించి ఇప్పుడు కూడా పిరమిడ్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద రాళ్లతో ఒక పర్వతంలాగా పిరమిడ్స్ కట్టించారు. వాళ్ళ ద్వారానే బానిసలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే పనులు చేయించేవాళ్ళట. అక్కడక్కడ కొన్ని రాజుల కోటలు కానీ అక్కడక్కడ కొన్ని చూస్తూ ఉంటాము. అవన్నీ ఏదో కష్టపడి వాళ్ళు రాజులు కట్టించింది కాదు, కొన్నేమో కష్టపడి జ్ఞాపకార్థంగా కట్టారు. ఇప్పుడు తాజ్మహల్ ఉంది, దాన్ని తన భార్య జ్ఞాపకార్థంగా, భార్యను ఎక్కువగా ప్రేమించేవాడు కనుక తాజ్మహల్ కట్టించాడు. మరలా కొంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే శత్రువులుగా వచ్చిన వారు ఖైదీలుగా ఉంటారో వాళ్ళ చేత వెట్టి సాకిరీ చేయించి పెద్ద పెద్ద కోటలు అవన్నీ కట్టించుకున్నారు. కనుక పాత నిబంధన కాలంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా చాలా వెట్టి సాకిరీ చేయించి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ ద్వారా అనేక పనులు చేయించుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా ఈజిప్ట్లో ఆ పిరమిడ్స్ అని కొన్ని పర్వతాలుగా కొండలుగా చాలా ఉన్నాయి. ముఖ్యముగా ఇశ్రాయేలు ప్రజలు అలాంటి పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? యెహోవా వైపు చూచి మొరపెట్టారు, అయ్యా మమ్మల్ని విడుదల చేయండి, పితరులతో చేసిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి అని మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి ఐగుప్తుల్లో నుండి దేవుడు విడుదల చేశాడు. హల్లెలూయా. ఇంకా లోతుగా చెప్తాను, ఆ ఐగుప్తుల్లో నుండి ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందటానికి గల కారణాలు ఏంటి? దేవుడు విడిపించాడు, ప్రజలు కూడా విడుదల పొందటానికి ఇష్టపడ్డారు. ఎందుకు వాళ్ళు విడుదల పొందాలనుకున్నారు? ఎందుకు విడుదల పొందాలి? మునుపు మీతో చెప్పినట్లుగా బానిసలుగా ఉన్నప్పుడు విడుదలనే కోరుకుంటారు, కానీ వాళ్ళు బానిసలు ఉండటానికి ఇష్టపడరు. స్వతంత్రంగా ఉండాలని ఇష్టపడతారు ప్రతి ఒక్కరు. భారతదేశం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా అనేకులు అనుకున్నారు మాకు స్వాతంత్రం కావాలి అని. స్వాతంత్రం వచ్చింది, మరి ఏం జరిగింది ఇక్కడ? అయితే చరిత్రలో మనం చదువుతూ ఉన్నాం, ఆనాడు బ్రిటిష్ వాళ్ళే వీళ్ళు పడుతున్న బాధలు చూడలేక వాళ్ళే స్వాతంత్రం ఇచ్చిపోయారు. కానీ మన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే గాంధీ తాత స్వాతంత్రం తెచ్చిచ్చాడు అని. తాత తెచ్చివ్వలేదు, వాళ్ళే బ్రిటిష్ వాళ్ళే స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. ఇన్ని బాధలు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని వస్తున్నారు. ఎందుకు అని చరిత్ర అలా ఉంది. ఏదేమైనా కూడా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. దేవుడు వారిని విడిపించాడు. వారు విడుదల పొందటానికి గల కారణాలు ఏంటి? ఎందుకు వారు విడుదల పొందారు? ప్రార్థన చేశారు, దేవుడు విడిపించాడు. వాట్ ఈస్ ద రీజన్? మొదటిగా నిర్గమకాండం 1వ అధ్యాయం 14వ వాక్యములో మీరు చూడండి. 1వ అధ్యాయం 14వ వాక్యములో, వారు ఇశ్రాయేలుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను చూడండి, కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి గనుకనే వారు విడుదల కావాలని కోరుకున్నారు. ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. ఏంటి వాళ్ళు చేయించుకున్న పని అంటే జిగట మట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠినంగా సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కోరుకున్నారు, అయ్యా మాకు విడుదల కావాలి అని.
వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొందటానికి కారణం ఏంటంటే, ఇది మొట్టమొదటి కారణం, వాళ్ళ ప్రాణం విసిగిపోయింది. కఠినమైన సేవ చేయించుకున్నప్పుడు. ఈ మాటను బట్టి లోతుగా మనం ధ్యానిస్తే, అక్షరీకంగా కఠినమైన బాధలు మనిషికి కలిగినప్పుడు కూడా ప్రాణం విసిగిపోయిద్ది. రోజుల్లో లేటెస్ట్ వార్తలు ఏంటంటే, అత్తపోరు తట్టుకోలేక కోడలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది అంట. ఎందుకు చచ్చిపోయింది? కఠినమైన పనులు చేయించి బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, కఠినమైన ఇబ్బందులు పెడతారు, తిట్టడం, కొట్టడం, హింసించడం, కట్నాల కొరకు వేధించడం. అలా అక్షరీకంగా భౌతికంగా చూస్తే ఎవరి ప్రాణాలైనా విసిగిపోవడానికి గల కారణం ఏంటంటే, భయంకర విసిగించే పరిస్థితి మనిషికి వచ్చినప్పుడు వారి ప్రాణాలు విసిగినప్పుడు విడుదల పొందాలని కోరుకుంటారు, కానీ ఆ బాధలోనే ఉండాలని ఇష్టపడరు ఎవరు కూడా. ఇంకా చెప్పాలంటే, కుటుంబాల్లో భర్త ఒకవేళ త్రాగుడుబోతాడుగా ఉండి బాధ పెడుతూ ఉన్నప్పుడు ఈ రోజుల్లో తెగించి కొంతమంది ఏం చేస్తారు, వీడు సావనన్నా చేస్తే బాగుంటుందని కోరుకునే ఇంటి ఇల్లాలు కూడా లేకపోలేదు. భార్య చచ్చిపోతే బాగుంటుందని కోరుకునే మగవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రాణం విసిగిపోయినప్పుడు కొందరు అలా తెగించి వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. భౌతికంగా మనిషికి విసుగు కలుగుతూ ఉంది. కఠినమైన సేవ చేయించుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు జిగటమంటి పనిలో విసిగించారు, ఇటుకల పనిలో విసిగించారు, పొలం పని చేసే విషయంలో కూడా వాళ్ళని విసిగించి కఠినమైన సేవ చేయించుకున్నట్టు చేత వాళ్ళ ప్రాణాలు విసిగిపోయాయి. గనుక వారు కోరుకున్నారు, ప్రభువా మాకు విడుదల దయచేయి అని. ఈ మాటను బట్టి క్రొత్త నిబంధన కాలానికి కంపేర్ చేసి మనం ధ్యానించవలసిన విషయం ఏంటంటే, మనము కూడా యేసుక్రీస్తుని అంగీకరించక మునుపు ఒక దేవుని బిడ్డలు కూడా గతంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే, ఇలాంటి పరిస్థితి, ప్రాణం విసిగిపోయినటువంటి పరిస్థితులు మనకు కూడా కలిగాయి. రక్షణ పొందక మునుపు మానవుడు, ఒక దేవుని బిడ్డ వేటి చేత వాళ్ళ ప్రాణాలు విసుగు చెందుతాయి. వాటి నుండి దేవుడే మనల్ని విడుదల చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యములో చూడండి. ఈ మాటకి కంపారిజన్గా క్రొత్త నిబంధన కాలములో రోమా సంఘానికి పౌలు గారు ఒక మాట చెప్తారు. 6వ అధ్యాయము 23వ వాక్యములో, ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అంటాడు. అంటే ప్రాణం విసుగు చెందినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని విడిపించాడు. అందుకే వారు కూడా విడుదల కోరుకున్నారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటారు, పాపం వలన వచ్చు జీతము మరణము అని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములోనే వాళ్ళు బానిసలుగా ఉండటం చేత వాళ్ళ జీవితానికి తగిన ఒక ఫలం ఏంటంటే మరణం తప్ప ఇంకేమీ ఉండదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోనే నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. ఐగుప్తులో ఫరో యొక్క బానిస బ్రతుకుల్లో ఉండి అతని చేతి క్రింద నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కనుకనే దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. ఐగుప్తు బానిస బ్రతుకుల్లో నుంచి విడిపించాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటారు, ఒక దేవుని బిడ్డ పాపము వలన వచ్చు జీతము గనుక ఆ మరణాన్ని అనుభవించకుండా దేవుడు ఏం చేశాడు? ఒక దేవుని యొక్క బిడ్డ జీవితాన్ని రక్షించాడు. ఆ పాపములో నేను నశించిపోతే ఏం ప్రయోజనం? బైబిల్ చెప్తుంది, ఏ ఒక్కరూ నశించిపోవటం దేవునికి ఇష్టము లేదు. గనుకనే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో నుండి విడుదల చేసిన దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు? లోకం నుండి, పాపం నుండి, కష్టాల నుండి, రోగాల నుంచి, బలహీనతల నుంచి విడుదల చేసి మనల్ని రక్షించాడు. ఒక వ్యక్తి 2 రకములైన పాపాలు అతని జీవితంలో ఉంటాయి. ఒకటి జన్మ పాపం, కర్మ పాపము అని. ఆ జన్మ పాపము, కర్మ పాపము ఒక మనిషి జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు ఆ పాపాన్ని బట్టి ఒక వ్యక్తి నరకానికి వెళ్తాడు. అయితే గ్రంథాలు చాలా ఉన్నాయి, బైబిల్ చెప్తూ ఉంది, చాలా గ్రంథాలు చెప్తాయి ఏమని? రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు అని. అయితే రక్తాన్ని కార్చిన వారు, చిందించిన వారు యేసుక్రీస్తు తప్ప ఏ ఒక్కరు కూడా లేరు. కనుక ఆయన మానవాళి కొరకు, పాప విమోచన కొరకు, మానవాళి కొరకు ప్రాణం పెట్టుట చేత ఇప్పుడు దేవుడు మనకు రక్షణ ఇచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక.
ఇప్పుడు పాపములో నుండి విడుదల పొంది మనము నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డాం. అయితే పాపములోనే, ఐగుప్తులోనే మన పరిస్థితి ఉన్నట్లయితే ఏం ప్రయోజనం కూడా లేదు. కానీ యేసయ్య జగత్తు పునాది వేయబడకు మునుపే మనల్ని ప్రేమించి ఆయన మనకు రక్షణ భాగ్యాన్ని దయచేసి ఈ రోజున దేవుని బిడ్డలుగా కొనసాగేటట్లు కృప చూపి ఉన్నారు. కారణం ఏంటో తెలుసిన, నిత్య జీవము అనే ఆ కృపా వరాన్ని దేవుడు మనకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. వరాల్లో చాలా ఉన్నాయి, వాటిలో నిత్య జీవం అనే ఆ వరము కూడా మనకు దేవుడు ఇచ్చాడు. కనుకనే పాప క్షమాపణ రక్షణ కూడా దయచేశాడు. లోకానికి, సాతానుకు, పాపానికి బానిసలుగా ఉన్న దేవుని ప్రజల్ని, గతంలో ఉన్న వాళ్ళని దేవుడు విడిపించి ఈ రోజున ఇలాంటి ఒక మార్గంలో నడిపించాడంటే మనకు దేవుడు ఇచ్చిన కృపావరము. ఏంటి ఆ కృపావరము? నిత్య జీవం అనే కృపావరం ఇచ్చాడు. గనుక ఇప్పుడు భౌతికంగా కష్టాలున్న, ఇబ్బందులు ఉన్న, సమస్యలు ఉన్న, పోరాటాలు ఉన్న వాటన్నిటినీ దేవుని కృపచేతనే జయించగలుగుతూ ఉన్నాము. హల్లెలూయా. లేకపోతే మనము కూడా లోకస్తుల వలె నశించిపోయే పరిస్థితులు ఉండేవి. పౌలు గారు రోమా సంఘానికి చెప్తారు, మీరు కృపచేతనే రక్షించబడ్డారు, కృపచేతనే మీరు బాప్తిసం పొందారు, కృపచేతనే మీరు సంఘ సహవాసములు నడిపించబడుతూ ఉన్నారు. ఓన్లీ గ్రేస్, కృపచేతనే అని పౌలు గారు సంఘానికి చెప్తారు. గనుక ఇప్పుడు మనల్ని యేసయ్య ఏం చేశాడు? ఐగుప్తులో నుంచి విడుదల చేసి, ఐగుప్తు అంటే ఏమని చెప్పాను? లోకం. ఫరో అంటే లోకాధికారి. లోకము నుండి, లోకాధికారి చేతి నుండి, మరణము నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించి నిత్య జీవానికి వారసులయ్యే దేవుని బిడ్డలుగా మనల్ని మార్చి ఉన్నాడు. అయినా ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని కార్యాలు మానవుని జీవితాన్ని మరణానికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఏంటి మరణానికి తీసుకుని వెళ్ళే కార్యాలని బైబిల్లో చూస్తే తిమోతికి పౌలు గారు ఒక మాట చెప్తారు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యములో మనిషికి వేదన, ఇబ్బందులు కలగజేసే కార్యాలు ఉన్నాయి. అవి ఏంటంటే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము. చూడండి, అక్కడ మనం చదువుతూ ఉన్నాము 9వ వాక్యంలో మనం చదివితే అక్కడ అవివేక యుక్తములైన చదవండి. చూడండి, అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలను పడుదురు, అట్టివి మనుషులను నాశనములోను ముంచివేయును అంటాడు. మానవుని జీవితాన్ని నశింపచేసే కార్యాలు ఏవి? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళని ఈ వెట్టి సాకిరి, ఆ పొలంలో చేసే కార్యాలు అవి విసుగును పుట్టించాయి. క్రొత్త నిబంధన కాలంలో పౌలు గారు సంఘానికి, తిమోతికి చెప్తారు, ఒక దేవుని బిడ్డ జీవితాన్ని నష్టములోను, నాశనములోను ముంచివేసే కార్యాలు కూడా ఉన్నాయి. ఒకటి లోకము, పాపము, సాతాను. పౌలు గారు చెప్తారు, ఇంకా ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము అంటాడు. కొందరు దానిని అపేక్షించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమను తాము పొడుచుకొనిరు అంటాడు. ఇవి ఏంటంటే మనుషుని నష్టములోను, ఆ తర్వాత నాశనములను ముంచివేసే కార్యాలు. లోకము, పాపము, సాతాను, ఇంకా ధనాపేక్ష అంటాడు. వీటిని బట్టి ఒక దేవుని బిడ్డ నాశనానికి గురే పరిస్థితులు వస్తాయి. అవి రాకుండా జాగ్రత్త పడాలి అంటారు. అందుకే బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు, తినుము, త్రాగుము, సుఖించుము నా ప్రాణమా అని అనుకున్నాడు. అది జీవితానికి ఆధారం అనుకున్నాడు. కానీ మనుషుడు, పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నారు, మనిషి దిగంబరిగానే వస్తాడు, దిగంబరిగానే వెళ్తాడు, ఏది తన వెంట తీసుకుని వెళ్ళడు. వాటిని ఆశించి వాటి ద్వారా అనేకులు నాశనానికి గురైపోయారు అంటాడు. నష్టములో ముంచుతూ ఉంది అని మనం చదువుతూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే లోకంలో మానవుడు ఏది శాశ్వతం అనుకుంటాడంటే తిండి, ఆహారము, డబ్బు, వసతులు, ఈ ఫిజికల్గా ఉండే ఈ ఆశీర్వాదాలను బట్టి సంతోషపడుతూ ఉంటాడు. అవి లేనప్పుడు బాధపడతారు, అవి ఉంటే సంతోషపడతారు.
కానీ యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము అని. అయితే ఈ లోక సంబంధమైన వాటి కొరకు లోకస్తులు ఎంతమంది పరిగెడుతూ ఉన్నారు, డబ్బు కొరకు ఒకరికొకరు చంపుకుంటూ ఉన్నారు. ఒక అతను 50 రూపాయల కొరకు ఒక అతన్ని చంపేశాడట బెంగళూరులో. 50 రూపాయలు ఇవ్వలేదని డబ్బు కొరకు. ఆ తర్వాత రాజకీయంలో చూస్తే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పైకి రావాలని చెప్పి ఎంతమంది హత్యలు చేసుకుంటా కొనసాగుతూ ఉన్నారు. మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. లోక సంబంధమైన పాపము, సాతాను, లోకము ఏలుబడి చేస్తూ ఉంది. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను గారు ఒక మాట అంటారు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అవి తండ్రి వలన పుట్టినవి కావు అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యములో చూస్తే, లోకములో మానవుని జీవితాన్ని నష్టములో, నాశనములను ముంచివేసే కార్యాలు ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అంటాడు. లోకమును దాని ఆశయు గతించుచున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును అని. మానవుని జీవితాన్ని నశింపచేసేవి ఇవే: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, లోక సంబంధమైన ధనము, వెండి, బంగారు, ఆ తర్వాత గొప్పతనము. ఇవన్నీ మానవుని జీవితాన్ని నష్టపరుస్తూ ఉంటాయి, నాశనంలోనికి దిగజారు చేస్తూ ఉంటాయి. అందుకే తిమోతికి పౌలు గారు సంఘంతో ఇలా చెప్పమని చెప్తాడు. ఫస్ట్ సంఘంలో దైవజనుడు మాదిరిగా ఉండాలని, ఆ తర్వాత ఈ విషయాలు చెప్తాడు. చూడండి, 6వ అధ్యాయం 11వ వాక్యంలో తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యం, సేవకులైన విశ్వాసులైన మనం ఎలా ఉండాలి అనే సంగతి పౌలు గారు చెప్తూ ఉన్నారు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, చూడండి, ఒక దేవుని బిడ్డలు నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుదుము అంటాడు. పౌలు గారు ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలన్నీ మానవుని జీవితాన్ని నష్టములు, నాశనములు ముంచివేస్తాయని చెబుతూ, అయితే లోకంలో మనం ఏం సంపాదించుకోవాలి అంటే, ఒకటి నీతి. ఏం సంపాదించాలంటారు? నీతి లేనివాడు కోతి కంటే పాడు అంటారు. కొందరు నీతిగా సంపాదించి బ్రతికే వాళ్ళు ఉన్నారు, కొందరు అనీతిగా సంపాదించుకొని వాళ్ళు లోకంలో నష్టాన్ని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అనీతిగా సంపాదించి కూడబెట్టుకుంటారు, ఆ తర్వాత ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. గనుక నీతి కలిగి ఉండాలని. రెండవది భక్తి. పౌలు గారు సంఘానికి చెప్తారు, 6వ అధ్యాయం తిమోతికి చెప్తూ ఉన్నారు. 6వ అధ్యాయము 6వ వాక్యములో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యంలో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటాడు. లోకములో భక్తి అనేది గొప్ప లాభ సాధనము. అయితే మనుషులు అనుకుంటారు, డబ్బు ఉంది, ఇది గొప్ప సాధనం. నేను PM అయ్యాను, ఇది ఒక గొప్ప సాధనం అనుకుంటారు. నేను గొప్ప వ్యక్తిగా ఉన్నాను, ఇది గొప్పది అనుకుంటారు. చదువుకున్నాను, గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది ఏది గొప్పదంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఒకరోజు ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు, నీవు నాకు ఎంత ఇచ్చావు, ఎన్ని డబ్బులు ఇచ్చావు, ఎన్ని కార్యక్రమాలు చేసావు అని అడగడు. నీవు ఎంత భక్తిలో ఎదిగావు అనేది దేవుడు ప్రతి ఒక్కరిని అడుగుతాడు. ఎంత దైవభక్తులు ఎదిగావు. కనుక రోజులు గడిచే కొలది, మాసాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది మన యొక్క స్పిరిచువల్ గ్రోత్ ఎంత ఉంది అనేది మనము గ్రహించుకొని ఆత్మీయంగా ఎదగటానికి ప్రయాసపడాలి. కానీ భౌతిక సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అని బైబిల్ చెప్తూ ఉంది. ఎందుకంటే దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దైవభక్తి లేకుండా మనము భౌతికంగా దేవునికి ఎంత చెల్లించినా, ఏం చేసినా ప్రయోజనం అనేది లేదు. కానీ దేవుడు మొట్టమొదట మన జీవితాన్ని, భక్తిని కోరుకుంటూ ఉంటాడు. మూడవదిగా విశ్వాసము, దేవుని మీద ఉంచిన విశ్వాసములో దినదినం ఎదగాలని. నాలుగవది ప్రేమలో వర్ధిల్లాలని. ఓర్పు, ఆ తర్వాత సాత్వికము, ఇవి సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము అంటాడు. ఈ రోజుల్లో మనం దేన్ని సంపాదించడానికి ప్రయాసపడాలంటే, ఇక్కడ ఎన్ని కార్యాలు ఉన్నాయి? 6 విషయాలు ఉన్నాయి. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం, ఇవి సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి అంటాడు. ఇవి లేకుండా, అందుకే పౌలు గారు యేసుక్రీస్తు వారు చెప్తారు, అయ్యో కొరాజీనే, అయ్యో బెత్సయిదా,
అయ్యో శాస్త్రులారా, ఫరిసయ్యులారా, మీరు నీతిని, కనికరాన్ని, న్యాయాన్ని విడిచిపెట్టారు, వీటిని మానుక వాటిని కూడా మీరు చేయండి అంటాడు. అంటే భౌతికంగా వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, కానీ నీతి, భక్తి ఆ కార్యక్రమాలు లేనప్పుడు వాళ్ళతో అంటాడు, మీరు వాటిని మానక వీటిని చేయండి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడు మన పట్ల కోరుకునేది ఏంటంటే నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికాన్ని కోరుకుంటాడు. ఆత్మ సంబంధమైన సుగుణాలని కోరుకుంటున్నాడు తప్ప భౌతికమైన వాటివి సెకండ్, అవి రెండవదిగా. గనుక యేసుక్రీస్తు అంటారు, వాటిని మానుక వీటిని కూడా మీరు చేయండి అని. అది కేశన్ గారు కూడా పాట రాశారు, ఏమని? కానుకనైతిని అని. మనకు మనమే కానుకగా దేవునికి మన ప్రాణాత్మ శరీరాన్ని సమర్పించినప్పుడు అది ఏ దేవునికి విలువైనది గనుక ఈ 6 రకములైనటువంటి దైవికమైన స్వభావాలని సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడదుము గాక. పాత నిబంధన కాలంలో ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టి నాశనములు, నష్టములు ముంచేవాళ్ళు. క్రొత్త నిబంధన కాలంలో పౌలు గారు తిమోతికి, సంఘాలకు చెప్తారు, ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇంకా లోక సంబంధమైన కార్యక్రమాలన్నీ ఒక దేవుని బిడ్డని నష్టములో ముంచుతాయి. గనుక అవి కాకుండా ఇవి సంపాదిస్తే, వీటి కొరకు మనం ప్రయాసపడితే పాపపు బానిసత్వంలో లేకుండా మనము నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడతాము అంటాడు. ఏదేమైనా కూడా యేసుప్రభు వారు చెప్తారు, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యములో ఏమని? ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోచున్న సమస్త ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటాడు. మనము కూడా గతములో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, పాపపు బానిసత్వములో ఉన్నాం, విగ్రహారాధన శాపములో ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు మనల్ని స్వరక్తమిచ్చి సంపాదించుకున్నట చేత ఐగుప్తు అనే ఈ లోకము నుండి, ఫరో అనే సైతాను నుండి, పాపము నుండి దేవుడు మనల్ని రక్షించి విడుదల చేసి ఉన్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఐగుప్తు నుండి విడుదల పొందటానికి ఇష్టపడ్డారు. ఏంటి కారణం అంటే, మొట్టమొదట వాళ్ళు ఆ కఠినమైన సేవ చేయలేక వాళ్ళు బాధపడుట చేత విడుదల పొందాలని కోరుకున్నారు. రెండవదిగా నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదివితే, నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. చాలు చూడండి, ఇక్కడ మొట్టమొదట మనం చదివాము, కఠినమైన సేవ వాళ్ళు చేయలేక వారి ప్రాణాలు విసిగినందువలన వారు ఐగుప్తులో నుంచి విడుదల పొందాలని వారు కోరుకున్నారు దేవుణ్ణి. రెండవదిగా 2వ అధ్యాయము 23వ వాక్యములో మనం చదువుతున్నాము, వారు ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు, తమ వెట్టి పనులను బట్టి వారు దేవునికి మొరపెట్టారయ్యా, ఈ వెట్టి పనులు మేము చేయలేకపోతున్నాం, మమ్మల్ని విడిపించండి అని. 3వ అధ్యాయము 8వ వాక్యంలో కూడా మీరు చూడండి, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా చూడండి, దేవుడు అంటాడు స్వతహా, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు. ఎందుకు? ఆ వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు వాళ్ళు. వెట్టి పనులు అంటే కఠినమైన పనులు చేస్తున్నప్పుడు ఎవరికైనా విసుగు పడతారు. మనిషికి కంట్రోల్ ఉంటుంది, ఎంతవరకు మనిషి తాను ఎంత పని చేయగలడో అంతవరకు కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. ఆ కంట్రోలింగ్ పవర్ తప్పిపోయినప్పుడు ఇక బాధపడతారు, ఇబ్బందులు పడతారు, విసిగిపోయింది ప్రాణం. ఇక ఈజిప్ట్లో గమనిస్తే వాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళను మోసేవాళ్ళు, జిగట్టు మట్టితో ఇటుకలు చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా అక్కడ ఉన్నాయి. మరి అంత పెద్ద పెద్ద రాళ్ళను వాళ్ళు మోసుకొని ఇటుకలు కట్టి, ఇటుకలు పేర్చి రాళ్ళను మోసి వాళ్ళు అలా చేశారంటే
ఇప్పుడు మనం కొండెక్కాలంటేనే అమ్మ, నాయన, అవ్వ, తాత అంటాం. మరి వాళ్ళు పడిన బాధలు కంపేర్ చేస్తే ఇక చూడండి, మామూలు పని కాదు. ఒక చిన్న భారమైన పనే మనకు కష్టంగా ఉంటుంది. కానీ ఆ రోజుల్లో వాళ్ళు వెట్టి పనుల చేత ఎంత బాధపడ్డారో చూడండి. కంపారిజన్ చేస్తే ఒక చిన్న పని మనకు కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళు వెట్టి పనులు వాళ్ళ చేత చేయించినప్పుడు వాళ్ళు కూడా మొరపెట్టారు, తట్టుకోలేకపోయారు. అందుకే దేవుడు ఏం చేశాడు? వారిని విడుదల చేయాలని కోరుకున్నాడు. దేవుడు కూడా వారిని విడిపించాడు. మనము కూడా యేసుక్రీస్తుని అంగీకరించక మునుపు 3 రకములైన బానిసత్వములో ఉన్నాం. వెట్టి పనుల చేత వాళ్ళు బానిసలుగా ఉండి వాళ్ళు ఉన్నారు. మనము, బైబిల్ చెప్తూ ఉంది, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వాక్యాన్ని మీరు చూడండి. మన జీవితంలో కూడా గతంలో మనము కూడా పాపపు బానిసత్వంలో ఉన్నాము, సాతాను యొక్క బానిసత్వంలో ఉన్నాము, లోకం యొక్క బానిసత్వంలో ఉన్నాము, దాసులుగా ఉన్నాము. కానీ దేవుడు విడిపించాడు, ఐగుప్తులను విడిపించినట్లు. యోహాను సువార్త 8:34. దేవుడు ఆయన ఆ బానిసత్వం. యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. పాపం అంటే ఏంటి? సమస్య, అనీతి, పాపం. పవిత్రతకు విరోధంగా ఉంటున్న ప్రతి కార్యము కూడా అది పాపమే. అయితే పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. అయితే మనము కూడా గతంలో పాపానికి బానిసలుగా ఉన్నాం, దాసులుగా ఉన్నాం. కానీ విడిపించాడు పాపములో నుండి. పాపం అంటే ఏంటి? కొందరు అంటారు సిగరెట్ తాగడం కూడా పాపమేనా, టీవీలు చూడడం కూడా పాపమేనా అని అంటారు. అయితే మనిషిని అపవిత్రతలో పడదేసే ఏ కార్యమైనా కూడా అది పాపమే. కానీ వాటికి మానవుడు దూరంగా ఉండుట చేత అతడు ఆ బానిస బ్రతుకు ద్వారా ఒక విడుదల పొంది నిత్య జీవాన్ని పొందుతాడు. వాటికి బానిసగా ఉంటే, దాసుడుగా ఉంటే వాటి ద్వారా మరణం అనుభవిస్తాడు. ఇప్పుడు కొంతమంది సిగరెట్, బీడి అలవాట్లకి బానిసలుగా ఉన్నారు. ఎంత చెప్పినా వినరు. మేము మారమంటే అన్నమైన మానుకుంటాను కానీ సారాయి మానను అని. ఎందుకంటే దానికి బానిసగా మారిపోయారు కనుక ఎంత చెప్పినా వినరు. బీడి మానయ్య, సిగరెట్ మానయ్య, సుట్ట మానయ్య అంటే మానరు. పూర్తిగా ఎసనగారు అనేవారు, ఒక 2 అంగుళాలు అంత బీడి ముక్కకు అంత పెద్ద 5 అడుగుల మనిషి, 6 అడుగుల మనిషి బానిసగా మారిపోయాడు అని. మేకలు కూడా తినవు ఆకుల్ని, బీడి ఆకుల్ని, మనిషి తింటూ ఉన్నాడు అని. చూడండి, ఎందుకంటే ఇంత పెద్ద మనిషి, మానవుడు 5 అడుగులు 6 అడుగులు ఉన్నారు. ఆ చిన్న వాటికి బానిసలుగా ఉన్నప్పుడు పాపం చేసే ప్రతివాడు బానిస. గతంలో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ యేసయ్య విడిపించే ఉన్నారు. హల్లెలూయా. రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వాక్యంలో చూడండి. గతంలో పాపపు బానిసత్వంలో ఉన్నాము, దేవుడు విడిపించాడు. రెండవది సైతాను బానిసత్వంలో ఉన్నాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక సంఘానికి పౌలు గారు చెప్తారు, 2వ అధ్యాయం 14-15 వాక్యం. కాబట్టి చూడండి, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు చూడండి, హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తారు ఏమని మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. ఫుట్నోట్లో 3 అనే మాటకి కింద చూడండి, సాతానును. సంఘము, హెబ్రీ సంఘస్థులు వాళ్ళతో చెప్తూ ఉన్నారు, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విరిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను అంటాడు. హెబ్రీ సంఘస్థులు రక్షించబడ్డవాళ్ళు. దేని నుండి? పాపము నుండి. రెండవది సాతాను యొక్క బానిసత్వములో నుంచి విడుదల పొందినవాడు. ఆ సంగతి తెలియజేస్తూ ఉన్నాడు. మరణం యొక్క బలము గలవారిని అంటే సైతాను యొక్క మరణము ద్వారా నశింపు చేయుటకు దాస్యమునకు లోబడి ఉన్న మనల్ని దేవుడు విడిపించాడు కదా, ఆయన మరణము ద్వారా అంటాడు.
ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని విడిపించటానికి ఆయన మరణాన్ని పొందవలసి వచ్చింది. ఇప్పుడు ఆయన మరణాన్ని అనుభవిస్తే సాతానుడు నశింప చేయబడతాడు. రోమా సంఘానికి పౌలు గారు చెప్తారు, సిలువలో యేసుక్రీస్తు సాతాను యొక్క తలని చితుక ద్రొక్కారు అని. పాముకి ప్రాణం ఎక్కడుంటుంది? తోకలు ఉంటుందా? పాముకి ప్రాణం ఎక్కడ ఉంటుంది? తల. అందుకే సాతానుని శీఘ్రముగా చితుక ద్రొక్కారు. అంటే సిలువలో సాతాను యొక్క తలను చితుకు ద్రొక్కారు. అంటే అతడు దేవుని ప్రజల్ని బాధ పెట్టకుండా, తన యొక్క బానిసలుగా మార్చకుండా దేవుడు ఏం చేశాడు? సిలువ మరణము ద్వారా సాతాన్ని ఆయన చంపివేశారు. ఇప్పుడు ఆ సాతాను యొక్క బంధకాల్లో నుంచి విడిపించటానికి దేవుడు కూడా రక్తమాంసములో పాలువాడాయను అనే సంగతి హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు. కనుక మన జీవితాల్లో కూడా సాతాను యొక్క బంధకాల్లో నుండి, ఆ తర్వాత పాపం యొక్క బంధకాల్లో నుంచి, బానిస బ్రతుకులో నుంచి విడిపించాడు. మూడవదిగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో చూడండి. అక్కడ కూడా లోకం యొక్క బానిస బ్రతుకుల్లో నుండి దేవుడు విడిపించాడు. గలతీ సంఘానికి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. చూడండి, ప్రస్తుత దుష్ట కాలములో నుండి, ఫుట్నోట్లో 2 అనే మాటకి ఏమనుంది? దుష్ట యుగము నుండి, అంటే దుష్ట లోకము నుండి, దుష్ట కాలములో నుండి దేవుడు విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను సంగతి గలాతీ సంఘానికి చెప్తూ ఉన్నారు. దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని. యేసయ్య ఎందుకు కల్వారి సిలువలో ప్రాణం పెట్టారు? ఎందుకు? ఆయన మనల్ని లోకము యొక్క దుష్టకాలములో నుండి, లేక ఈ సాతాను యొక్క దుష్ట యుగము నుండి విడిపించటానికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఈ యొక్క రీజన్స్, ఈ యొక్క కారణాలు తెలియక లోకములో లోకస్తులు రకరకాలుగా వాళ్ళు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడైతే ఆయన ఎందుకు సిలువకు వేయబడాలి? దేవుడైతే ఆయన ఎందుకు అలా ఉండాలి? దేవుడైతే 10 తలలు లేక 10 కాళ్ళు అట్లా రాక్షసులాగా ఉండి అందరు నరికేటట్లుగా ఉండాలి కదా, ఆ దేవుడు అంటారా? దేవుడైతే ఆయన ఎందుకు సిలువకు వేయబడాలి అని ఎగతాళి చేసి కామెంట్ చేసేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ సత్యం ఏంటి? యేసుక్రీస్తు మనల్ని దుష్ట కాలములో నుండి, ఈ దుష్ట యుగము నుండి దేవుడు మనల్ని ఆ బానిస బ్రతుకుల నుంచి విడిపించాలని కోరుకున్నవాడై ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. గనుక ఇప్పుడు మనం క్రీస్తుకు దాసులమై ఉన్నాము. హల్లెలూయా. లోకానికి కాదు, పాపానికి కాదు, సాతానుకు కాదు, ఎవరికి దాసులుగా ఉన్నాము? యేసుక్రీస్తుకు దాసులుగా ఉన్నాం. గనుకనే ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాం, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, బైబిల్ చదువుతూ ఉన్నాం. కొన్నిసార్లు పొరపాట్లు, ఇబ్బందులు కలిగినా కూడా కన్ఫెస్ చేసుకుని, ఒప్పుకొని, విడిచిపెట్టి మంచి మనస్సాక్షిని కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. ఎందుకు? మనము దేవుని ప్రజలము కాబట్టి, ఆ బానిస బ్రతుకులో నుంచి విడుదల చేశాడు కాబట్టి దేవుడు మనల్ని ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. 3వ కారణం, నిర్గమకాండం 3వ అధ్యాయం 18వ వాక్యములో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొందాలని ఎందుకు కోరుకున్నారంటే, ఒకటి కఠినమైన సేవ చేయలేక, రెండవదిగా ఆ వెట్టి చాకిరీ చేయలేక ఆ బానిస బ్రతుకులో నుంచి విడుదల పొందాలని మూడవదిగా 3వ అధ్యాయం 18వ వాక్యములో చూడండి. చూడండి, 3వ కారణం, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల పొందాలని ఎందుకు కోరుకున్నారు? 3వ కారణం ఏంటంటే, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించడానికి మేము వెళ్తాము అని కోరుకుంటారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు ఐగుప్తులో నుండి
వారు విడుదల పొందాలని కోరుకున్నారంటే, ఒకటి కఠినమైన సేవ చేయలేక, రెండవది వెట్టి సాకిరి బానిస బ్రతుకులో నుంచి విడుదల పొందాలని, మూడవదిగా అరణ్యములో బలి అర్పించాలని. మూడవ కారణం ఏంటంటే అరణ్యములో బలి అర్పించాలని. ఎందుకు వాళ్ళు బలి అర్పించాలని కోరుకున్నారు? పాత నిబంధన కాలంలో దేవుడు వారిని విడిపించినప్పుడు వాళ్ళ కృతజ్ఞతగా, అంటే వాళ్ళ పాప ప్రాయశ్చిత్తార్థమై, లేక వాళ్ళు ఆ రోజుల్లో బలి అర్పిస్తూ ఉండేవాళ్ళు. బలుల గురించి మీకు చెప్తాను రాబోయే రోజుల్లో, బలుల గురించి. ఆ బలులు ఎందుకు అర్పించారు, ఎన్ని రకాల బలులు ఉన్నాయి, ఎందుకు వాళ్ళు అలా చేస్తూ వచ్చారు అనే సంగతి చెప్పినప్పుడు అర్థమవుద్ది. అయితే దేవుడైన యెహోవాకు బలి సమర్పించటానికి మేము వెళ్ళాలి అని కోరుకుంటాడు మోషే ఫరో దగ్గరకు వచ్చి, బలి అర్పించాలి అని. బలులు ఆ రోజుల్లో ఎందుకు అర్పించేవాళ్ళు అంటే, క్లుప్తంగా చెప్పాలంటే, ఒకటి పాప క్షమాపణ కొరకు, రెండవది సమాధానకరమైనటువంటి మార్గంలో దేవుని యొద్ద ఉండేటట్లుగా, ఇంకా అనేక కారణాల కొరకై బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే, ఇశ్రాయేలు ప్రజలు బలి అర్పించాలంటే ఈజిప్ట్లో అర్పించకూడదు. ఎక్కడ అర్పించాలి? వాళ్ళు కనాను దేశంలో దేవుడు చూపించిన స్థలంలో బలి అర్పించాలి. అయితే ఫరో అంటాడు, మీరు ఐగుప్తులో, మీరు కనాను దేశంలో ఎందుకు బలి అర్పించడానికి వెళ్తారు? ఇక్కడే బలి అర్పించండి అంటే, ఈజిప్ట్ అనేది ఒక శపించబడిన పట్టణం, లోకం. ఈ దుష్టలోకంలో మేము బలి అర్పించడమా? అలా చేస్తే దేవుడు కూడా ఒప్పుకోడు. దేవుడు మాకు చూపెట్టిన ప్రాంతానికి వెళ్ళి బలి అర్పించాలి అని. అందుకే ఫరో చాలాసార్లు మమ్మల్ని పంపించు అన్నప్పుడు ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. పంపిస్తానంటాడు, కఠినపరుచుకుంటాడు, పంపిస్తానంటాడు, హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు అంటారు, మేము మా దేవునికి బలి అర్పించాలి అని. క్రొత్త నిబంధన కాలంలో, పాత నిబంధన కాలంలో బలు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఏమని? వాళ్ళ యొక్క పాప ప్రాయశ్చిత్తం కొరకు వాళ్ళు సమాధాన బలులు, ఇంకా అనేక రకములైన బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ బలులు ఈ రోజుల్లో అవి లేవు. వాళ్ళు బలి అర్పించడానికి కోడెదూడను, గొర్రెపిల్లని, మేకపిల్లని తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ బలులు లేవు. అలా ఉంటే ఇంకా అన్ని బలులు, ఇక్కడ అందరూ బలులు అర్పించేవాళ్ళే. ఇంకా ఈ టైల్స్ అన్ని రక్తంతో నిండిపోయేది. ఫుల్ మటన్ బిర్యానీ ఉండేది ఇంకా. అయితే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చూడండి. క్రొత్త నిబంధన కాలంలో పౌలు గారు సంఘానికి చెప్తారు, ఇప్పుడు బలులు అవి ప్రక్కన పెట్టారు. ఎందుకంటే యేసుక్రీస్తే మన కొరకు సజీవ యాగముగా బలిగా అర్పించబడ్డప్పుడు ఇక బలి అవసరం లేదు. ఒక్కసారే యేసుక్రీస్తు గొర్రెపిల్లగా వధింపబడ్డాడు. పౌలు గారు రోమా సంఘానికి చెప్తారు 12వ అధ్యాయం మొదటి వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పాత నిబంధన కాలంలో ఉన్న సేవ ఏది? బలు అర్పించే సేవ. క్రింద మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చూడండి, పౌలు గారు క్లియర్గా చెప్తారు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో దేవుని సమర్పించుడని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పాత నిబంధన కాలంలో ఉన్న సేవ ఏంటి? అహరోను యాజకత్వం ఉండేది. వంశావళి ప్రకారంగా యాజకత్వం చేస్తూ వచ్చారు. బలులు అర్పించేవాళ్ళు ప్రాయశ్చిత్తం కొరకు. ఇప్పుడు ఆ బలులు అవసరం లేదు. మీ ప్రాణాత్మ శరీరాన్ని పరిశుద్ధముగా దేవునికి మీరు అనుకూలమైన యాగముగా అప్పగిస్తే ఇదే యుక్తమైన సేవ అంటాడు. అందుకే ఇప్పుడు మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, మనం ఆరాధించేటప్పుడు ఇక్కడ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం. అంతేగాని పాత నిబంధన కాల ప్రకారంగా కోడెదూడ, పావురము, ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడికి వస్తున్నారా? లేదు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరము దేవుని సమర్పించి మనం దేవుని సన్నిధిలో ఇటు సేవ చేస్తూ ఉన్నాం. ఇది యుక్తమైనది అంటాడు. రెండవదిగా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక.
ఫుట్నోట్లో చూస్తే ఈ యుగ సంబంధమైన లోకం అంటే ఈ యుగ సంబంధమైన ఈ లోక మర్యాదను అనుసరింపక, ఏంటి ఈ లోక మర్యాద? ఈ లోక మర్యాద అంటే ఏంటంటే ఈ వారాలు చూస్తూ ఉంటారు. ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు అంటారు చూడండి, అది లోక మర్యాద. ఆ తర్వాత గుమ్మడికాయలు నిమ్మకాయలు పెట్టడం చూడు, అది లోక మర్యాద. యేసు ప్రభు నమ్మినా కూడా నిమ్మకాయలు పెడతాం మైండ్ ఉందంటే ఏం కాదులే పాస్టర్ గారు అని. ఓ చోట ఒక ఇల్లు ఓపెనింగ్కి వెళ్తే వేరే ఒక పాస్టర్ వచ్చారు. నేను ప్రార్థన చేశాను, వాళ్ళు ప్రార్థన చేశారు, ఇక లోపలికి వెళ్ళిపోయారు. ఆ పాస్టర్ కొబ్బరికాయ తీసుకొని పెటామని కొట్టింది కింద ఆ ఎంట్రన్స్లో. పాస్టరమ్మే మరలా కొబ్బరికాయ కొట్టింది. ఆమె కూడా పూలదండలు అన్నీ చేసిద్ది. ఏంటి వాళ్ళు మైండ్ లేకుండా చేస్తున్నారంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళ ఆచారం అంటే ఏదో ఫార్మాలిటీస్ కొరకు. కనుకనే క్రైస్తవులు కూడా కొన్నిసార్లు అలాంటి ఫార్మాలిటీస్, ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు. అప్పుడేమవుద్ది, సాతానుడు ఆ ఇంట్లో ఉంటాడు, యేసుప్రభు ఉండడు, కానీ సాతానుడు నివాసం చేస్తాడు. నెమ్మది ఉండదు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. కనుకనే లోక మర్యాదని అనుసరింపకూడదు అంటాడు పౌలు గారు. ఈ దినాలు లెక్క చూసుకోవడం, ఈ టైం మంచిది కాదు, ఆ టైం మంచిది, ఆ తర్వాత జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళడం, పెళ్ళి సెట్ చేసినప్పుడు ముందుగా వీళ్ళు పెళ్ళి సెట్ అవుద్దా లేదా చూడండి అని ముందుగా చూసుకొని రావడము జ్యోతిష్కుల దగ్గర. ఇంకా లోక సంబంధమైన మనుషులు ఉంటారు చూడడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అది లోక మర్యాద. ఇప్పుడు ఆ లోక మర్యాద మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టుకు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందండి అంటాడు. దేవుని చిత్తం ఏంటి అని గ్రహించుకొని ఆ విధంగా నడవాలే కానీ లోక సంబంధమైన మర్యాద అనుసరింపకూడదు అంటాడు. అవి ఒక దేవుని బిడ్డ జీవితాన్ని నష్టంలోనికి తీసుకొని వెళ్తాయి, నష్టంలోనికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5, 6, 7 వాక్యాల్లో చూడండి, ఇంకా క్లియర్గా చెప్తారు. పాత నిబంధన కాలంలో ఈ లోక సంబంధమైన మర్యాద అనుసరించే వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన సేవ చేస్తూ ఉండేవాళ్ళు. వాటి ద్వారా పరిపూర్ణత ప్రజలు చెందలేదు కనుక యేసుక్రీస్తు బలియాగమై ఒక్కసారి ఆయన అప్పగింపబడ్డాడు. ఇప్పుడు హెబ్రీ సంఘానికి చెప్తారు చూడండి ఆ మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, చూడండి, ఈ లోకమందు ఆయన ప్రవేశించినప్పుడు ఏం చెప్పాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ చాలు. చూడండి, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. యేసుక్రీస్తు గురించి ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, బలియు అర్పణను నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి. దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అంటాడు. యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట ఇది. యేసుక్రీస్తు లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, ఏమని? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. ఇంకా చెప్పాలంటే మానవుని యొక్క పాప ప్రాయశ్చిత్తార్థం కొరకై ఏం అర్పించేవాళ్ళు? బలి అర్పించేవాళ్ళు. అక్కడే వ్రాయబడి ఉన్నది, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. పాత నిబంధన కాలంలో అవి అర్పించి దేవునికి ఇష్టంగా ఉండేటట్లు బలు అర్పించి మెచ్చేటట్లు చేసేవాళ్ళు. బలు అర్పించారనుకో, అప్పుడు పాపాలు పరిహరించబడ్డాయి, వెళ్ళిపో అని యాజకుడు పంపించేవాడు, లేవీయుడు ప్రధాన యాజకుడు. మరలా పాపం చేసి ఇంకొక కోడె దూడను తీసుకొచ్చి బలి అర్పించేవాళ్ళు. ఇలా ఎన్ని దూడలు, ఎన్ని పావురాలు, ఎన్ని మేకలు పొట్టేళ్ళు తీసుకొచ్చి వధిస్తారు పాప ప్రాయశ్చిత్తం కొరకు. కనుక దెర్ ఈజ్ నో యూజ్ అనుకొని దేవుడు ఏం చేశాడంటే, అహరోను క్రమము ద్వారా ఏ ఒక వ్యక్తి పరిపూర్ణతలోనికి రాలేకపోయాడు, అంటే పాప క్షమాపణ అనుభవంలోనికి రాలేకపోయాడు. కనుక దాన్ని ఏం చేశాడు? దేవుడు ప్రక్కన పెట్టాడు. ప్రక్కన పెట్టి యేసుక్రీస్తునే మన కొరకు పస్కా గొర్రెపిల్లగా ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన
సర్వలోక మానవాళి చేసినటువంటి పాప భారాన్ని ఆయన మోసుకొని కల్వారి శిలువలో బలియాగం అగుట చేత ఇప్పుడు మనకు పాప క్షమాపణ ఇచ్చాడు యేసుక్రీస్తు. అందుకే ఆయన గురించి రాయబడిన మాట, లోకమందు ప్రవేశించినప్పుడు బైబిల్లో రాయబడింది, బలియు అర్పణ నీవు కోరలేదు, ఆయన కోరే దేవుడు కాదు. నా దగ్గరికి వచ్చేటప్పుడు మీరు నిమ్మకాయలు తీసుకురండి అమ్మా అన్నాడా? లేక ఇంకా పసుపు కానీ కుంకుమ కానీ తీసుకొచ్చి పుయ్యండి ఫుల్ ఫిట్గా అన్నాడా? కొబ్బరికాయలు తీసుకురండి, గుమ్మడికాయలు తీసుకురండి, లేదంటే గుండు తీసుకొచ్చి ఆ ఎంటికలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అన్నాడా యేసుప్రభు? ఇప్పుడు ఆ ఎంటికలు తీసుకొని గుండుకి ఇచ్చుకొని అలా వస్తే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? ఇప్పుడు లోకస్తులు వెళ్తూ ఉన్నారు, బలి అర్పిస్తూ ఉన్నారు. ఆ తిరుపతికి క్రొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను, నగరి అనే ప్రాంతానికి. ఆ ట్రైన్ స్టేషన్లో దిగగానే కనపడింది ముందుగా గుండ్లే, ఎక్కడ చూసిన గుండ్లే. ఇప్పుడు నిజమైన దేవుడైతే అవి కోరుకుంటాడా? ఇప్పుడు మనం ఆరాధించుచున్న దేవుడు ఈ లోక సంబంధమైనవి కోరుకోడు, బలులు కోరుకోడు, భౌతికంగా అవి కోరుకోడు. లోకస్తులైతే సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ దేవుడు అంటాడు, యేసయ్య అంటాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవుడు కోరుకునేది ఏంటి? ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి, అదే దేవుడు కోరుకుంటాడు. కానీ బలి అర్పించండి, మీరు గొర్రెపిల్ల తీసుకురండి, మేకపిల్ల తీసుకురండి అని. ఓ పల్లెటూరులో ఆ మధ్య కారంపొడిలో మేకపిల్లని ఇస్తాను కానీ తీసుకెళ్ళంటది కానుక. ఆ మేకపిల్లని తీసుకొచ్చి ఏం చేయాలమ్మా అంటాను నేను. బలి అర్పించుకొని తినంటది, బలి అర్పించుకొని తినాలంట. విగ్రహారాధికురాలని ప్రార్థన చేస్తే మేలు జరిగింది అంటే ఇంకా వాళ్ళకి లోకస్తులకి ఏంటి, దేవునికి ఇవ్వాలి, దేవునికి బలి ఇవ్వాలా అన్నట్లుగా అది లోక సంబంధమైన మర్యాద. అవి పౌలు గారు అంటారు, మీరు ఆ మర్యాదను అనుసరించబాకండి. దేవుడు కోరుకునేది ఏంటి? ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి, అదే దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మరి ఏది కోరుకోవట్లేదు. కనుక ఆయన సన్నిధికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వలె, ప్రభువా మీ చిత్తం నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల జీవితాల్లో నెరవేర్చండి అని దేవుని చిత్తం చేయుటయే మనకు ఆయనకు బలి అర్పించడము. అంతేకాని ఇక ఏది కూడా దేవుడు కోరుకోవట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధన కాలంలో ఐగుప్తులో నుంచి విడుదల పొందాలని వారు ఇష్టపడ్డారు. ఎందుకో తెలుసునా? మా దేవునికి మేము బలి అర్పించడానికి వెళ్ళాలి, మమ్మల్ని పంపించు అని. క్రొత్త నిబంధన కాలంలో ఇప్పుడు మనకు బలులు అవసరం లేదు, మన జీవితాన్ని అప్పగించాలి. 4వదిగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల పొందటానికి కోరుకున్నారు. ఎందుకు వాళ్ళు కోరుకున్నారు చూడండి. నిర్గమకాండం 3:8 పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మిమ్మల్ని చేరుస్తానన్నాడు కదా, అందుకొరకు. నిర్గమకాండం 3:8 చూడండి. ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా చూడండి, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటాడు. ఈ పాలు తేనెలు అని ఎందుకు పేరు వచ్చాయి తర్వాత మీకు చెప్తాను. పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మిమ్మల్ని చేరుస్తాను అని చెప్పాడు కదా, అందుకు వాళ్ళు ఇష్టపడ్డారు. ఇంకా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు చుట్టాలు ఉన్నారు, గోవాకు వస్తారా అంటే ఎందుకు రాము అంటారు. ఎందుకు గోవాకు రండి అంటే ఎవరైనా వద్దంటారా? వస్తామండి గోవాకి, చూడాలి ఒకసారి అంటారు. ఇక్కడ ఏమున్నాయి చూడ్డానికి అని మనం అనుకుంటాం. వాళ్ళకేమో ఒకే ఆరాటం, అక్కడికి రావాలి, గోవాకు రావాలి, 2 రోజులు తిరగాలి, చూడాలి అని. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళకు ఒక ఆశ ఏంటో తెలుసునా?
పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు మాకు ఇస్తానని చెప్పాడు కదా, మేము అక్కడికి వెళ్ళాలి, దేవుడు మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తాడు, ఎప్పుడు అక్కడికి వెళ్తాం, వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దాన దేశానికి మేము ఎప్పుడు వెళ్ళాలి అని ఆ ఉద్దేశము కొరకు వాళ్ళు ఐగుప్తు నుండి విడుదల పొందాలని కోరుకున్నారు. హల్లెలూయా. 4 కారణాలు చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి విడుదల పొందాలి అని ఎందుకు వాళ్ళు కోరుకున్నారు, వాట్ ఈస్ ద రీజన్? కారణాలు ఏంటంటే, 1 కఠినమైన సేవ చేయలేక, 2వది బానిస బ్రతుకుల్లో నుండి విడుదల పొందటానికి, 3వది బలి అర్పించటానికి, 4వది పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరాలని. ఇప్పుడు మనము కూడా ఎందుకు ఈ మార్గాన్ని ఎన్నుకొని వచ్చామంటే, పరలోక రాజ్యాన్ని, పరమకాణాను దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు కనుక, ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడాలని దేవుడు ఇష్టపడుచున్నాడు కనుక, ఇప్పుడు మనము కూడా ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరాలని కోరుకున్నట్లు మనము కూడా కోరుకుందుముగాక. హల్లెలూయా. ఈ లోకం అశాశ్వతం. ప్రసంగిలో ఒక మాట వ్రాయబడి ఉన్నది, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై అనేకులు వారి యొక్క ప్రయాస చేత ఆయాసపడుతూ ఉన్నారు అని. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై. ఊరికి పోవు త్రోవ అంటే వారు ఏ ఊరికి వెళ్ళాలి, ఏ గమ్యానికి వెళ్ళాలి, నరకం ఉంది, పరలోకం ఉంది, ఎక్కడికి వెళ్ళాలి అని తెలియని పరిస్థితుల్లో మానవుడు ఈ రోజుల్లో ఎరుగని వారే ప్రయాసపడుతున్నారు, ఆయాసపడుతున్నారు, ఆ కొండలు ఎక్కుతున్నారు, ఈ గంగా నదిలో మునుగుతున్నారు, అక్కడికి వెళ్ళి దానాధర్మాలు చేస్తున్నారు, అక్కడ వెళ్ళి అవి పంచుతున్నారు, ఇవి పంచుతున్నారు, మోక్షానికి వెళ్ళాలని ఎన్నో తపస్సులు చేస్తూ ఉన్నారు. కానీ పాప క్షమాపణ లేకుండా త్రూ ద జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అనే సంగతి మనుషులు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అందుకే యేసయ్య అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని క్లియర్గా చెప్పినా కూడా మనుషులు మార్గాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. ఏ మార్గం? దానాధర్మాలు చేస్తూ ఉన్నారు, ఆ తర్వాత ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు. అయినా పుణ్యకార్యాల ద్వారా ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో పేతురు తన పత్రికలో ఇలా చెప్తారు, ఏమని? దైవ స్వభావములు మనం పాలిభాగస్తులై ఉంటే ఆ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఏ విధంగా మనం ఉంటే పరమకాణానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనం చేరగలుగుతాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. చూడండి, ఇప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు, ఏమని? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానని. పేతురు తన పత్రికలో అంటాడు, ఈ వాగ్దానముల మూలముగా మీరు దేని నుండి తప్పించుకొని దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వము అనేది ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉండదు. మానవుడు దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వాన్ని బట్టి పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతూ ఉన్నాడు. ఏంటి భ్రష్టత్వం అంటే? కొంతమంది నాస్తికులు అంటారు, దేవుడు లేడు, గీవుడు లేడు, ఉన్నంతకాలం తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలి, చచ్చిపోవాలంతే. నాస్తికులు అనే మాట. ఇంకొంతమంది అనే మాట ఏంటి? ఈ జన్మలో మనిషిగా పుట్టాం, వచ్చే జన్మలో కోతిగా పుడతానేమో, వచ్చే జన్మలో కరడిగా పుడతానేమో, వచ్చే జన్మలో అని. ఇంకా కొంతమంది యొక్క పిచ్చితనం, మనిషికి ఉండేది ఒకే జన్మ, ఒకే మరణం, ఇక వేరే జన్మ అంటూ లేదు. వాళ్ళకు భ్రష్టత్వం, అది భ్రష్టు పట్టిన మనసు అంటారు దాన్ని. కొందరేమో దానాధర్మాలను బట్టి పరలోక రాజ్యానికి వెళ్తామని, కొందరేమో ఇంకొక లోకం ఉంది, ఇంకొక జన్మ ఉంది అనుకుంటారు. రకరకాలుగా బైబిల్ చెప్తూ ఉంది దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు మూర్ఖులు అని. యేసుక్రీస్తును అంగీకరించని ప్రజలు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఇవి దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వాన్ని బట్టి మనుషులు పరలోక రాజ్యానికి సమీపించలేకపోతూ ఉన్నారు, క్రీస్తును సమీపించలేకపోతూ ఉన్నారు. మరికొంతమంది క్యాస్ట్ ఫీలింగ్స్ని బట్టి, మా కులస్తులు, మా వాళ్ళు ఒప్పుకోరండి యేసుక్రీస్తును అంగీకరిస్తే గనుక మేము ఈ మార్గంలోనికి రాము అని చెప్పేవాళ్ళు ఉన్నారు.
యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలిసి కూడా అలాంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నారంటే లోకమందున్న భ్రష్టత్వం అనేది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అలా నడుచుట చేత భ్రష్టత్వాన్ని బట్టి. అయితే పేతురు తన పత్రికలో అంటాడు, దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించను అని. వేటిని అనుగ్రహించాడు? వాగ్దానాలు. వాక్యాలు వేరు, వాగ్దానాలు వేరు. ఇప్పుడు మీరు వింటుండేది వాక్యాలు. వాగ్దానాలు అంటేవి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, అది వాగ్దానం. వాక్యం అంటే ఏంటి? ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు, చదువుతున్న వాక్యాలు ఉన్నాయి. 300 పైగానే ఎక్కువగా వాగ్దానాలు ఉన్నాయి. అవి వాగ్దానాలు, మనతో దేవుడు డైరెక్ట్గా చెప్పేదాన్ని వాగ్దానం అంటారు. వాక్యాలు అందరికీ వినిపించబడడం అనేది వాక్యాలు. వాగ్దానం చేశాడు దేవుడు పర్టికులర్గా మనతో, వ్యక్తిగతంగా నీతో. ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇస్తాను అంటాడు. అప్పుడు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవ స్వభావమునందు పాలివారవ్వాలి. దేవ స్వభావమునందు అంటే లైక్నెస్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు యొక్క స్వభావాల్లో మనము పాలివారై ఉండాలి అని. అప్పుడే ఒక వ్యక్తి అతడు వాగ్దానం చేయబడిన దేశానికి చేరగలడు. సంఘానికి ఇచ్చిన మూల ఉపదేశం ఏంటి? దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని. ఆ వాక్యం మీదే సంఘం ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆ విధంగా యేసుక్రీస్తు వలె, యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉండగలిగితే ఆయనలో ఉంటున్న దైవ స్వభావం మనలో ఒక్కొక్కటికి వచ్చి మనల్ని మనమే శాంక్టిఫికేషన్ చేసుకుంటూ క్రీస్తు వలె మారినప్పుడు ఒక రోజున ఆ వాగ్దానం చేయబడిన దేశానికి దేవుడు మనల్ని చేర్చుదురుగాక. క్రీస్తు యొక్క స్వభావాల్లో పాలి భాగస్తులు అంటే ఏంటి? ఆయన వలె మనం మారాలి అని. అంటే ఆయనలో ఉంటున్న దేవ స్వభావాలు, క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనలో రావాలి అని. ఇంకా మీకు చెప్పాలంటే పిల్లలు ఉన్నారు, తల్లి తండ్రిని బట్టి పిల్లలు అదే విధంగా నడుస్తారు. పెద్దలు ఇంట్లో ఉండే తల్లిదండ్రి బూతులు ఆడితే వాళ్ళు కూడా బూతులు ఆడతారు. మంచి క్యారెక్టర్స్ని బట్టి పిల్లలు మంచి మార్గంలో నడుస్తారు. అలా ఒక ఇంట్లో ఒక తండ్రి రోజు బీడి కట్టి తేపరా అన్నాడు. వాడు బీటి తెచ్చిస్తూ కొద్ది రోజులకి ఎవరు లేనప్పుడు వాడు కూడా బీడి తీసుకొచ్చి వాడు కూడా బీడి తాగడం స్టార్ట్ చేశాడు. అంటే తండ్రిలో ఉన్నటువంటి గుడ్ క్యారెక్టర్స్ని బట్టి, తల్లిలో ఉంటున్న మంచి గుణాలను బట్టి పిల్లలు నడుస్తారు. అంతేకాని ఇప్పుడు క్రీస్తు యొక్క స్వభావాలు ఆయన పిల్లలమైన మనలో రిఫ్లెక్షన్ అవ్వాలి. అది క్రీస్తు యొక్క పోలికలు మారడం అంటే ఏంటి? కొందరేమనుకుంటారు, ఆయన వలె 33 సంవత్సరం ఇల్లుని వదిలిపెట్టి వచ్చారు కదా, మనం కూడా సంచి తగిలించుకొని పోదామని కాదు. అర్థం ఏంటి? క్రీస్తు సారూప్యములో దైవ స్వభావములు పాలువారై ఉండడం అంటే ఏంటంటే ఆయనలో ఉంటున్నటువంటి క్యారెక్టర్స్ మనలో అది రిఫ్లెక్ట్ అవ్వాలి అని. ఆయనలో ఉంటున్న ప్రేమ, దయ, వాత్సల్యత, కనికరము, ఇవన్నీ ఆ సుగుణాలు మనలో ఒకవేళ లేకపోతే రోజు రోజుకి మార్చుకుంటూ ప్రభువా నీ పోలికలను మార్చండి అయ్యా అని మనల్ని మనమే శుద్ధీకరించుకొని క్రీస్తు వలె ఎప్పుడైతే మారుతామో ఒక వ్యక్తి సంపూర్ణతలోనికి వచ్చిన తర్వాతే ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. అంతవరకు వెళ్ళడు. కనుకనే ఈ రోజుల్లో మనము కూడా ప్రభువా మీరు వాగ్దానం చేసిన ఆ దేశానికి నన్ను కూడా సిద్ధపరచండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారంలో ఇంకా ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా వాళ్ళు విడుదల పొందారు అనే సంగతి చెప్పబోతున్నాను. 4 కారణాలు ఐగుప్తు నుంచి వాళ్ళు విడుదల పొందటానికి, వాళ్ళు కోరుకోవటానికి 4 కారణాలు చెప్పాను. ఐగుప్తు నుండి ఏ విధంగా విడుదల పొందారు అనే సంగతి మీకు మరలా తర్వాత దినాల్లో మీకు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం.